హలో గైస్, ఈ వీడియోలో మనం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న చాలా స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్లో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. అలాగే టాటా పవర్, టాటా మోటార్స్, జియో ఫైనాన్స్, రిలయన్స్, సిడిఎస్ఎల్, సో చాలా స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. అలాగే ప్రీవియస్ వీడియోలో చాలా మంది రిక్వెస్ట్ చేశారు, ఆల్మోస్ట్ 15 to 20 స్టాక్స్ గురించి అడిగారన్నమాట. వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. అలాగే మీకు ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. అప్కమింగ్ వీడియోస్లో వాటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి అడిగారన్నమాట. ఆయన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని 50 నుంచి 55 రీజన్స్, చాలా మంచి రీజన్స్ అని చెప్పుకున్నాం. ప్రీవియస్గా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో 50 నుంచి 55, సో ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోమని చెప్పుకున్నాం. అక్కడి నుంచి మార్కెట్లో మంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. అక్కడి నుంచి స్టాక్లో కూడా చాలా మంచి అప్సైడ్ మూమెంటం అనేది కనిపించింది. కంటిన్యూస్ పాజిటివిటీ అని కనిపిస్తుంది. చాలామంది ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతారు. దానికన్నా ముందు ఏదైతే ప్రీవియస్గా 70-75 లెవెల్స్ దగ్గర చాలామంది ఇన్వెస్ట్ చేసాం, సో హోల్డ్ చేయొచ్చు అని కూడా అడుగుతున్నారు అనమాట. ఒకవేళ మీ లెవెల్స్కి వస్తే కనుక 70-75 మీ రీజన్స్కి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మార్కెట్స్ పద్ధతిగా ఏమైనా పాజిటివ్ ఉంటే కనుక 70-75 లెవెల్స్ దాకా కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రావచ్చు. ఆ లెవెల్స్కి వస్తే కనుక ప్రజెంట్ బుక్ చేసుకున్న ప్రాఫిట్స్ మళ్ళీ కూడా డౌన్ అయిన తర్వాత మళ్ళీ 50-55 రీజన్స్కి వచ్చిన తర్వాత అక్యూములేషన్ అని స్టార్ట్ చేసుకుని గైస్. సో ప్రీవియస్గా హై లెవెల్స్ దగ్గర బై చేసి లాసెస్లో ఉన్న వాళ్ళు మీ లెవెల్స్కి వస్తే కనుక ప్రజెంట్ బెటర్ బుక్ చేసుకోండి, మళ్ళీ ఫాలో అయిన తర్వాత యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే చాలామంది ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అని అడుగుతారు. ఒకవేళ మార్కెట్స్ ఈరోజు కొంత స్లైడ్గా పడ్డానికి ట్రై చేస్తే మార్కెట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 2 వీక్స్లో మోర్ దాన్ 2200 పాయింట్స్ దాకా కూడా నిఫ్టీ ర్యాలీ ఇచ్చింది. ఫాల్ ఉంటే కనుక సో 500-600 పాయింట్స్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే కనుక మార్కెట్స్ ఒకవేళ పాజిటివ్గా ఉండి స్టాక్ 65 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు మాత్రమే యాడ్ చేసుకోండి గైస్. సో ఇది మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి అనమాట. అలాగే చాలామంది ఇండస్ఇండ్ బ్యాంక్లో లాంగ్ టర్మ్ వ్యూ యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతుంది అనమాట. ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రజెంట్ అయితే కనుక ఇష్యూస్ ఫేస్ చేస్తుంది. సో ఏదైతే మనకి ఆడిట్స్ జరుగుతున్నాయి, సో కొంత రిస్క్ ఉంది. ఈరోజు కూడా కొంత నెగిటివ్ న్యూస్ వచ్చింది, బట్ ఈవినింగ్కి సో బ్యాంక్ క్లియర్ చేసింది అటువంటివి ఏమీ లేదని చెప్పేసి. అందువల్ల సో ప్రజెంట్ అయితే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ని అవాయిడ్ చేయడం బెటర్. మ్యాక్సిమం ఈ పర్టికులర్ స్టాక్ పడితే సో 550 నుంచి 600 లెవెల్స్ దాకా పడే ఛాన్స్ ఉంది. ఆ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోండి. దీనికంటే బెటర్ బ్యాంక్స్ ఉన్నాయి, వాటిని కాన్సన్ట్రేట్ చేయండి. లైక్ యాక్సిస్ బ్యాంక్ అనండి, ఐసిఐసిఐ బ్యాంక్ అనండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఆ లెవెల్స్ ఆ స్టాక్స్ని కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే టాటా పవర్ స్టాక్ గురించి అడుగుతున్నాం అనమాట. టాటా పవర్ మనం మల్టిపుల్ వీడియోస్లో చెప్పుకున్నాం. 340-350 రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి. ఈవెన్ మనకి జనవరి నుంచి కూడా అదే రీజన్లో మనకి స్టాక్ సస్టైన్ అయింది. స్టాక్ ఆల్మోస్ట్ 480-490 రూపీస్ స్టాక్ కాస్త మనకి చాలా మంచి ప్రైస్ దగ్గర దొరుకుతుంది. రీసెంట్గా మార్కెట్లో ర్యాలీ వల్ల స్టాక్లో కూడా మంచి ర్యాలీ కనిపించింది. ప్రజెంట్ ఫర్దర్గా పడినవ్వండి, పడిన తర్వాత 350-360 లేదా 340-350 రీజన్స్ దగ్గర అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. అలాగే టాటా మోటార్స్ గురించి కూడా అడిగారు. మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం 500 నుంచి 550 రీజన్స్లో రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. వెరీ లాంగ్ టర్మ్ వ్యూ, లైక్ మోర్ దాన్ 5 years వ్యూ ఉంటే మాత్రమే టాటా మోటార్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే సో ఈ టారిఫ్స్ వల్ల కొంత ఇంపాక్ట్ అనేది మనకి టాటా మోటార్స్ మీద ఖచ్చితంగా ఉంది. సో వీళ్ళ బిజినెస్ ఏదైతే ఫారెన్లో ఉందో వాటి మీద ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది కదా. సో ఖచ్చితంగా సో రికవరీ అవ్వడానికి టైం పడుతుంది. అందువల్ల వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే సిడిఎస్ఎల్ స్టాక్ గురించి అడుగుతున్నారన్నమాట. ప్రజెంట్ అయితే కనుక పాజిటివ్ ఉంది. 1300 పైన సస్టైన్ అయితే కనుక ఈవెన్ 1400-1500 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 2000 రూపీస్ స్టాక్ కాస్త మనకి సో 1050 నుంచి 1100 మనం మల్టిపుల్ టైమ్స్ కూడా డిస్కస్ చేసాం. స్టాక్ మంచి ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లో దొరుకుతుంది. అక్యూములేషన్ స్టార్ట్ చేసుకొని మంచి ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ మనకి 200 పాయింట్స్ ర్యాలీ కనిపించింది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి సిడిఎస్ఎల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ రిలయన్స్ షేర్లో కూడా మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం. మంచి లెవెల్స్ దగ్గరకు వచ్చింది, అక్యూములేట్ చేసుకోండి. ఆల్మోస్ట్ 1600 రూపీస్ స్టాక్ కాస్త 1150 నుంచి 1200 లెవెల్స్ దగ్గరకు వచ్చింది, యాడ్ చేసుకోండి అని చెప్పుకున్న. స్టాక్ అయితే కనుక మంచిగా ర్యాలీ కనిపించింది. ప్రజెంట్ అయితే ఇంకా 1300 రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఒకవేళ మార్కెట్స్ ఫర్దర్గా పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్లో కూడా ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. ఫ్రెష్ ఎంట్రీస్ గురించి చాలామంది రిలయన్స్ అడుగుతున్నారు. పన్నెండు కొంత ఆల్రెడీ మార్కెట్ బాగా ర్యాలీ ఇచ్చింది. ఒకవేళ మార్కెట్స్లో ఏమైనా సెల్ ఆఫ్ ఉంటే కనుక రిలయన్స్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బెటర్ 1200 లెవెల్స్ దాకైనా వెయిట్ చేసి అక్కడే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ హెరిటేజ్ ఫుడ్ గురించి ప్రీవియస్ వీడియోలో సంపాసన అడిగారన్నమాట. స్టాక్ అయితే కనుక ప్రీవియస్గా సో ఎలక్షన్స్ టైంలో టీడీపీ గవర్నమెంట్ గెలిచినప్పుడు ఈ పర్టికులర్ స్టాక్లో కంటిన్యూస్గా ర్యాలీ కనిపించింది. ఆ ర్యాలీ కంప్లీట్
అయింది. సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ హై లెవెల్స్లో బై చేసి ఉంటే యావరేజెస్ చేయకండి, ఎందుకంటే క్యాప్లో స్ట్రక్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందువల్ల యావరేజెస్ చేయకుండా బెటర్ వెయిట్ చేయండి, 1 or 2 years టైం ఇవ్వండి. మీ లెవెల్స్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి గైస్. ప్రజెంట్ అయితే కనుక స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ఫర్దర్గా మార్కెట్స్ పాజిటివ్ ఉంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక హెరిటేజ్ ఫుడ్లో అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ జియో ఫైనాన్స్ గురించి అడుగుతున్నమాట. జియో ఫైనాన్స్ మనం మల్టిపుల్ వీడియోస్లో, లాంగ్ టర్మ్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం. 200, 210 ఇక్కడ కంటిన్యూస్గా వచ్చినప్పుడు కూడా చెప్పుకున్నాం. ఈవెన్ కొంత హై లెవెల్స్ నుంచి పడుతున్నప్పుడు కూడా డిస్కస్ చేస్తాం. 200 నుంచి 210 రిలయన్స్ నుంచి ఎప్పుడైతే సపరేట్ కంపెనీగా లిస్ట్ అయిందో మన ఇండియన్ మార్కెట్స్లో, ఇదే రీజన్లో మనకి లిస్ట్ అయింది, ఆ రీజన్స్కి వచ్చింది. అంతేకాకుండా వాల్యుయేషన్స్ పరంగా కూడా స్టాక్ మంచి లెవెల్స్కి వచ్చింది, అక్యూములేట్ చేసుకోమని చెప్పుకున్నాం. అక్కడి నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 50 పాయింట్స్ దగ్గర ర్యాలీ ఇచ్చింది, 25% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. ఒకవేళ ఫర్దర్గా మార్కెట్స్ పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ 250 పైన బ్రేక్ సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ 350 రూపీస్ స్టాక్ స్టిల్ మనకి మంచి ప్రైస్ దగ్గర దొరుకుతుంది. స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐఆర్డిఏ గురించి అడుగుతున్నారు. ఐఆర్డిఏ కూడా మంచి ర్యాలీ కనిపించింది, ప్రజెంట్ హై లెవెల్స్ దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ ర్యాలీ కంప్లీట్ అయింది. 180 టెస్ట్ చేస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే 200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, లేదు ఫర్దర్గా మళ్ళీ పడే ఛాన్స్ ఉంది. బెటర్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక సో ప్రీవియస్గా 140 నుంచి 150 అలాగే 120 నుంచి 125 రీజన్స్ లాంగ్ టర్మ్ వ్యూ ఈ విధంగా యాడ్ చేసుకోమని చెప్పుకున్నాం. సో ఒకవేళ పడితే కనుక ఈవెన్ 150 నుంచి 160 లెవెల్స్ దగ్గరైనా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే అనంతరాజ్ షేర్ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతుందన్నమాట. సో స్టాక్ అయితే కనుక 200 రూపీస్ స్టాక్ ఆల్మోస్ట్ 950 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ ప్రెజర్ రావడం వల్ల సో కంటిన్యూస్గా సెల్ ఆఫ్ అనేది కనిపించింది. ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాం, 400 నుంచి 450 లెవెల్స్ లాంగ్ టర్మ్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో మార్కెట్ రివర్సల్ రావడం వల్ల స్టాక్లో రివర్సల్ వచ్చింది. బెటర్ సో 400 నుంచి 450 అలాగే 300 ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. ఫండమెంటల్స్ గురించి అడిగారు. డీసెంట్ కంపెనీ, ఎఫ్ఐఎస్ కూడా చాలా బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ప్రమోటర్స్ దగ్గర కూడా మోర్ దాన్ 60% స్టేక్ ఉంది. సో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు, బట్ డిప్స్లో యాడ్ చేసుకుని ఒకేసారి బై చేయకండి గైస్. సో ఇది మనకి అనంతరాజ్ గురించి అనమాట. అలాగే డీబీ కార్ప్ గురించి ప్రీవియస్ వీడియోలో సమ్ పర్సన్ అడిగారు అనమాట. స్టాక్ అయితే కనుక స్లైడ్గా పైకి వెళ్తుంది, బట్ అంత బయర్స్ వాల్యూమ్స్ అయితే కనుక కనిపించట్లేదు. బయర్స్ సెల్లర్స్ ఇద్దరి మధ్య సో ఇదైతే వార్ అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. సో అంత హెవీ ర్యాలీ అయితే కనుక నాకు కనిపించట్లేదు. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ అనేది చేసుకునే ప్రాబ్లం లేదు. అలాగే నాకు ఎంఐసి ఎలక్ట్రానిక్స్ గురించి అడిగారన్నమాట. ఇటువంటి స్టాక్స్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. స్టాక్ అయితే కనుక ప్రీవియస్గా సో పుష్ చేసారు, అప్పర్ సర్క్యూట్ స్ట్రెచ్ చేసుకుంటూ వెళ్ళింది, అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే కనుక ప్రీవియస్ 50 సపోర్ట్ తీసుకుని ఇదైతే ర్యాలీ కనిపించింది అనమాట. సో ఇది మనకి 50 నుంచి 65 రీజన్స్ దగ్గర ర్యాలీ కనిపిస్తుంది. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా సరే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ గ్రాజిమ్ షేర్ గురించి అడిగారన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ అక్యూములేట్ చేసుకోవచ్చు అని. స్టాక్ అయితే కనుక ఆల్ టైమ్ హై ఉంది. ఆల్ టైమ్ హై దగ్గర ఎప్పుడు కూడా స్టాక్స్ని బై చేయకండి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఎవ్రీ 500 పాయింట్స్ డిప్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో అప్ టు 1800 లెవెల్స్ దాకా కూడా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ జెన్టెక్ గురించి అడిగారన్నమాట. స్టాక్ అయితే కనుక సో స్లైట్ రివర్సల్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 2500 రూపీస్ స్టాక్ 1000 లెవెల్స్ దాకా పడింది, మళ్ళీ స్లైట్గా రికవరీ కనిపించింది. ప్రజెంట్ అయితే కనుక 1500 లెవెల్స్ టెస్ట్ చేస్తుంది. ఈ రీజన్ కనుక పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి స్వాన్ ఎనర్జీ గురించి అడిగారన్నమాట. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్గానే ఉంది. ప్రజెంట్ అయితే కనుక ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోకండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అంత హెవీ ర్యాలీస్ కనిపించలేదు. ఇంత స్ట్రాంగ్ నిఫ్టీ మనకి ర్యాలీ కనిపించిన మార్కెట్లో ఇంత స్ట్రాంగ్ మూమెంట్ ఉన్న లార్జ్ క్యాప్ స్టాక్స్లో మాత్రమే చాలా స్ట్రాంగ్ ర్యాలీస్ కనిపించే. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ మాత్రమే ర్యాలీ కనిపించే. సో అందువల్ల సో అన్ని స్టాక్స్లో ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. సో లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక స్టాక్ ఆల్మోస్ట్ మనకి సో మోర్ దాన్ 40-45% డౌన్లో ఉంది. స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి యూనిమెక్స్ స్టాక్ గురించి అడిగారన్నమాట. ఈ పర్టికులర్ స్టాక్ అయితే కనుక సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. సో 850 నుంచి 900 నుంచి 1100 ఈ రీజన్లో ట్రేడ్ అవుతుంది. ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే 1100 బ్రేక్ అయితే అప్పుడు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే కనుక మళ్ళీ కూడా బేరిష్నెస్ కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఈ స్టాక్స్ అన్ని కూడా ప్రీవియస్ వీడియోలో అడిగిన స్టాక్స్ అనమాట. ఎవరైతే అడిగారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇంకేమైనా స్టాక్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. అపర్ ఇండస్ట్రీస్ గురించి అనమాట. కంటిన్యూస్ ఆల్మోస్ట్ 1000 రూపీస్ స్టాక్ కాస్త సో 2023లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 11,000 రూపీస్ దాకా వెళ్ళింది. 11 టైమ్స్, మోర్ దాన్ 10 టైమ్స్ మనకి ర్యాలీ కనిపించింది అనమాట. అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడిగారు అనమాట. స్టాక్ అయితే ఫండమెంటల్స్ మంచి కంపెనీ. సో బట్ స్టాక్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. 5,000, 4,000, 3,000 ఇంకో 3 డిప్స్లో యాడ్ చేసుకోండి. ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే అప్ టు 3,000 లెవెల్స్ దాకా ఎవ్రీ 1000 పాయింట్స్ డౌన్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయండి గైస్. సో అందుకే
ఎందుకంటే మంచి ఫాల్లో మనకు దొరుకుతుంది. బట్ స్టిల్ ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉంది. ఎవ్రీ 1000 పాయింట్స్ డౌన్లో అక్యుములేట్ చేసుకోండి గైస్. అలాగే కృష్ణ డయాగ్నోస్టిక్స్ స్టాక్ గురించి కూడా అడిగారన్నమాట. స్టాక్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది, అంత హెవీ బయింగ్ ఏమీ కనిపించట్లేదు. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా సరే అవాయిడ్ చేయండి గైస్. అలాగే ఫినో పేమెంట్స్ బ్యాంక్ గురించి అడిగారన్నమాట. బ్యాంకింగ్ స్టాక్స్ కొంత పాజిటివ్గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై కూడా టెస్ట్ చేసింది. సో అందువల్ల ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి మంచి ర్యాలీ కనిపించింది. 250 రెసిస్టెన్స్ బ్రేక్ ప్రజెంట్ అయితే కనుక పాజిటివ్ ఉంది. 275 రెసిస్టెన్స్, 275 బ్రేక్ అయితే కనుక 300, 325 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి ఫినో పేమెంట్స్ బ్యాంక్ గురించి. అలాగే CGCL స్టాక్ గురించి అడిగారన్నమాట. ఇది మనకి ఏదంటే వాల్యూమ్స్ ఉన్నప్పుడు పెరిగే స్టాక్, ఆ తర్వాత మళ్ళీ కూడా కంటిన్యూస్ పడిపోయే స్టాక్. ఇటువంటి స్టాక్ని లో ఇన్వెస్ట్మెంట్ అనేది అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. సో ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి గైస్. అలాగే యూనోమిందా స్టాక్ గురించి అడిగారన్నమాట. ఆల్మోస్ట్ మేము 950 అబోవ్ బై చేసాం. ప్రజెంట్ హోల్డ్ చేయొచ్చా లేదా సెల్ చేయని అడిగారన్నమాట. యూనోమిందా చాలా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న హోల్డ్ చేయండి, లేదు మీరు అబోవ్ ప్రైజెస్ దగ్గర బై చేసి ఉన్నా హోల్డ్ చేయండి. ప్రజెంట్ అయితే కనుక 900 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక మీ లెవెల్స్కి వచ్చే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి యూనోమిందా గురించి అనమాట. అలాగే ప్రిన్స్ పైప్ కూడా మేము హై లెవెల్స్లో బై చేసాం. సేమ్ పర్సన్ అడిగారన్నమాట. సో 325, 330 లెవెల్స్ అరౌండ్గా బై చేసామని చెప్పారన్నమాట. సో ప్రజెంట్ అయితే కనుక స్టాక్ సైడ్ వేస్ ఉంది. సో 275 నుంచి 285 రీజన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని లైక్ 220, 230 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మాత్రమే హోల్డ్ చేయండి. అలాగే నేషనల్ యూనియన్ స్టాక్ గురించి కూడా అడిగారన్నమాట. స్టాక్ అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. స్లైట్ రివర్సల్ కనిపించింది. కేవలం ఏదైతే లాంగ్ టర్మ్ వ్యూ డివిడెన్స్, స్లైట్ డివిడెన్స్ కోసం అయితే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో అంత ప్రీవియస్ ర్యాలీ ఉన్నంత వరకు అంత మనకి PSU స్టాక్స్లో వాటిలో ర్యాలీ అనేది ఉండదన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి గైస్. అలాగే హ్యుండై గురించి స్టాక్ గురించి అడిగారన్నమాట. స్టాక్ అయితే కనుక సో ఫర్దర్గా ప్రజెంట్ అయితే కనుక స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ఫర్దర్గా పెరిగితే కనుక మాక్సిమం 1850 నుంచి 1900 ప్రీవియస్ రెసిస్టెన్స్ ఈ లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ అనమాట. మార్కెట్స్ కొంత సపోర్ట్ చేస్తే పెరిగే ఛాన్స్ ఉంది గైస్. అలాగే పేటీఎం స్టాక్ గురించి అడిగారన్నమాట. పేటీఎం కూడా కంటిన్యూస్ ఫాల్ తర్వాత స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ప్రజెంట్ 900 రూపీస్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక ప్రీవియస్ ఆల్ టైమ్ హై 1050 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి పేటీఎం స్టాక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి IIFL గురించి అడిగారన్నమాట. కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ తర్వాత స్టాక్లో స్లైట్ రివర్సల్ వచ్చింది. లాస్ట్ 2-3 డేస్ బట్టి కూడా మంచి రివర్సల్ వచ్చింది. 350 పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక 400, 425 లెవెల్స్ ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. ఆ లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ ఆల్ కార్గో గురించి అడిగారన్నమాట. ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. అలాగే మీరు హై లెవెల్స్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక యావరేజెస్ అవాయిడ్ చేయండి. యావరేజెస్ అసలు చేయకండి. సో మీ లెవెల్స్ వచ్చేదాకా టైం ఇవ్వండి. 1 or 2 years టైం ఇస్తే కనుక మీ లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి IFCA స్టాక్ గురించి అడిగారన్నమాట. స్టాక్ అయితే ప్రజెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో ఒకవేళ 45 పైన సస్టైన్ అయితే ఫ్రెష్ ఎంట్రీస్ అయితే అవాయిడ్ చేయండి. మార్కెట్ రివర్సల్ రావడం వల్ల స్టాక్లో కూడా రివర్సల్ వచ్చింది. ప్రజెంట్ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉందన్నమాట. ఒకవేళ 45 పైన సస్టైన్ అయితే 50-55 రీజన్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే క్యాస్ట్రాల్ ఇండియా గురించి అడిగారన్నమాట. ప్రజెంట్ అయితే స్టాక్ మేజర్ రెసిస్టెన్స్ 210 నుంచి 215 లెవెల్స్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఈ రీజన్ బ్రేక్ అయితే మాత్రమే అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అబ్జర్వ్ చేసి సో ట్రేడ్ చేయండి గైస్. అలాగే వేదాంత స్టాక్ గురించి అడిగారన్నమాట. మేము కొంత హై లెవెల్స్లో బై చేసాం. లెవెల్ మెన్షన్ చేయలేదు, బట్ హై లెవెల్స్లో బై చేసాం. ఒకవేళ మీరు 500 అబోవ్ బై చేసి ఉంటే కనుక టైం పడుతుంది. వేదాంత లాంటి స్టాక్స్ ఏవైతే హ్యూజ్ డివిడెండ్ ఇస్తాయో ఇటువంటి స్టాక్స్ని ఎప్పుడు కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గర ఎప్పుడు బై చేయకండి. సో పడిన తర్వాత ఎవ్రీ ఫాల్లో లైక్ 20-25% ఫాల్ అయిన తర్వాత మాత్రమే అక్యూములేట్ చేసుకోండి గైస్. ఈ పర్టికులర్ స్టాక్ని మనం సో 2021-22 ఆ టైంలో 100 రూపీస్ కూడా డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి ఆల్మోస్ట్ స్టాక్ 500 రూపీస్ దాకా వెళ్ళింది. ప్రజెంట్ చాలా హై ప్రైజెస్ దగ్గర ఉంది స్టాక్ అయితే కనుక. సో ప్రజెంట్ ఫర్దర్గా ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 525-500 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 375 లెవెల్స్ దాకా పడింది. అటువంటి టైంలో మీరు అక్యూములేట్ చేసుకుంటే కనుక మీరు మంచి ప్రైస్ దగ్గర అక్యూములేట్ చేసుకునేవాళ్ళవుతారు. అంతేకాకుండా స్టాక్ ఏదైతే డివిడెన్స్ ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా డివిడెండ్ కూడా వస్తుంది. ప్రజెంట్ అయితే స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. మార్కెట్స్ కొంత సపోర్ట్ చేస్తే కనుక ఫర్దర్గా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి వేదాంత షేర్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ ఒకసారి PVR ఐనాక్స్ గురించి అడిగారన్నమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ అంత మంచి రిటర్న్స్ ఇవ్వట్లేదు. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు 1500 ఆ లెవెల్స్ దగ్గర ఎక్కడ తీసుకోనంటే టైం పడుతుంది. ఇది ప్రీవియస్గా కూడా చాలా టైం ఇబ్బంది పెట్టింది. ఈవెన్ 2020-21 ఆ టైంలో కూడా సో ఆల్మోస్ట్ 1000 లెవెల్స్ 1200 లెవెల్స్ దాకా వచ్చి అక్కడి నుంచి మంచి ర్యాలీ కనిపించింది. మళ్ళీ హెవీ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ కూడా ర్యాలీ కనిపించింది అనమాట. సో ఇబ్బంది పెడుతుంది ఈ పర్టికులర్ స్టాక్. అంత హెవీ మూమెంట్స్ అనేవి ఉండవు అనమాట స్టాక్. అదే బిజినెస్ కూడా కొంత డల్ అయింది వాళ్ళు PVR ఐనాక్స్ వాళ్ళది.
ఉంది. అందువల్ల లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే అవాయిడ్ చేయండి. మీ లెవెల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి సో ప్రాఫిట్స్ బుక్ చేసుకొని లేదా మీ లెవెల్స్ వచ్చినప్పుడు బుక్ చేసుకొని బెటర్ వేరే స్టాక్స్కి షిఫ్ట్ అవ్వడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టెంబో స్టాక్ గురించి అడిగారన్నమాట. ఈ పర్టికులర్ స్టాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎస్ఎం లిస్ట్లో ఉంది, బుక్ ఎంట్రీలో ఉందన్నమాట. ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి. అప్పర్ సర్క్యూట్స్ లోవర్ సర్క్యూట్స్ టెస్ట్ చేస్తుంది. ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ మీ బై ప్రైస్ నియర్గా ఉంటే బెటర్ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో ఈ పర్టికులర్ స్టాక్ లోవర్ సర్క్యూట్స్ టెస్ట్ చేస్తుంది. సో సర్క్యూట్స్ పడక ముందే బెటర్ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి టెంబో స్టాక్ గురించి అనమాట. అలాగే ఎస్డబ్ల్యూ సోలార్ గురించి అడిగారన్నమాట. స్టాక్ అయితే కనుక స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్ని ఆల్మోస్ట్ 300 రూపీస్ అరౌండ్గా తీసుకున్నాం అనమాట. స్టాక్ ఈరోజు 319 టెస్ట్ చేసింది. ఆఫ్టర్నూన్ మార్కెట్ కొంత పడడం వల్ల సో మార్కెట్లో స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల స్టాక్లో కూడా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక పాజిటివ్ ఉంది. ఫర్దర్గా ర్యాలీ ఇస్తే కనుక 325 350 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక ఎస్డబ్ల్యూ సోలార్ పాజిటివ్ ఉంది. ఇటువంటి స్టాక్స్ మేము ప్రియర్గానే ఇస్తుంటాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు షార్ట్ టర్మ్ కాల్స్ కోసం. సో అలాగే మీ ఇవన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలా కష్టపడి చేస్తున్నాం, వీడియో లైక్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.